వరి ధాన్యం కొనుగోలు. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో పండిన వరిని ప్రభుత్వమే కొనుగోలు చేసింది. కానీ ఈరోజు ఏమవుతుంది? 2.5 సంవత్సరాల్లోనే 10 సంవత్సరాలు ఇటుక పేర్చుకుంటూ నిర్మించుకుంటూ వచ్చిన తెలంగాణ రాష్ట్రం 2.5 సంవత్సరాల్లోనే కూలిపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా తయారైంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత 2.5 సంవత్సరాల్లో 3,80,000 కోట్లకు పైగా అప్పులు తీసుకొచ్చింది. ఆ తీసుకొచ్చిన అప్పులన్నీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి ఆ బిల్లుల్లో కమిషన్లు తీసుకొని ఆ కమిషన్లు మూటలు కట్టి ఢిల్లీకి పంపిస్తుంది. కేసీఆర్ గారు మొదటి నుంచి చెప్తూ వచ్చిండ్రు, తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్. ఈ ఇంటి పార్టీ ఉన్నన్ని రోజులే ఒక పసిపిల్ల ఏ చేతులైతే జాగ్రత్తగా చూసుకుంటాయో ఆ చేతుల్లోనే పసిపిల్ల క్షేమంగా ఉంటుందని. కానీ ఈరోజు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ఏ పథకాలైతే తీసుకొచ్చినామో ఆ పథకాలన్నీ ఒక్కొక్కటిగా నీరుగారుస్తూ పోయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2.5 సంవత్సరాల్లో రైతు బంధుకు రామ్ అని కేసీఆర్ అంటే మేమేమైనా దివానాగార్లమా అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అదే రైతు బంధుని ఇయ్యలేకపోతున్నాడు. ఇప్పటికీ 5 రైతు బంధులు రావాల, కానీ వచ్చింది 2.5 మాత్రమే. ఇంకా 2.5 ఎగ్గొట్టేసింది. ఏ రైతులకైతే పెట్టుబడి సాయం వస్తుందో, ఏ రైతులైతే పెట్టుబడి సాయంతో వ్యవసాయాన్ని పండగలాగా చేసినరో ఆ రైతులు ఈరోజు గోసపడే పరిస్థితి వచ్చింది. వాళ్ళు పండించిన ధాన్యాన్ని కూడా కొనే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొన్నటి పంట మనం చూసినాం. 141 లక్ష మెట్రిక్ టన్నుల పంట వండితే వాళ్ళు కేవలం సగం పంట మాత్రమే కొంటందుకు ఏర్పాట్లు చేసినారు. ఆ సగం పంట కొంటందుకు చేసిన ఏర్పాట్లలో సగం కూడా కొనలేదు. ఈ రోజుకు ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పటికీ కూడా రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా యావత్ తెలంగాణ పండగలా చేసుకుందాం అనుకుంటున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా ఇంకా పంట కొనుగోళ్ల కోసం రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు.